భారీ వర్షాలతో కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్ కొత్తపల్లి బొప్పాయి రైతులు లబోదిబ్బోమంటున్నారు. వందల ఎకరాల్లో రైతులు బొప్పాయి పంట వేస్తారు. కానీ 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన బొప్పాయి పంట పూర్తిగా నేలకొరిగింది. దీంతో లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోయింది, చేతికి 10 నిమిషాలు వచ్చే మార్గం లేదు. 20 లక్షలు ఖర్చు అయింది అని చెప్పి 20 లక్షలు నాకు ఖర్చు అయింది. గవర్నమెంట్ చర్య తీసుకొని చూసి ఏదైనా ఇవ్వాలా చూడండి. విడాకులు ఎత్తుకుంటున్నాడు, తోటంతా చేసి ఎంత గుల్లగా అయిపోయింది. ఏమి ఆధారం లేదు దీని మీద. ఆధారము అకాల వర్షాలు వచ్చి ఏమి లేదు. అకాల వర్షాలు వచ్చి 14 లక్షలు దీనికి ఖర్చు అయింది. దీన్ని చర్య తీసుకొని మాకు ఏదైనా చూడండి. ఆధారం కూడా మాకు ఇదే ఆధారం, ఏది లేదు. కొత్తపల్లి జానకిపురం పంచాయతీ మాది 3 ఎకరాల పొలం ఉంటే పరాందోట ఏం లేకుండా కంప్లీట్గా పడిపోయింది. అకాల వర్షాలు వచ్చి కంప్లీట్గా పడిపోయింది. ఆ కాయలు కోసే నార్దులే లేరు. సేటు వచ్చిన ఈ కాయలు పనికిరామంటున్నాడు. దీనివల్ల మేము చాలా నష్టపోయినాము. 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాము. అప్పులు తెచ్చిపెట్టున్నాము, కానీ చేతుకుండా కాదు, అప్పులు తెచ్చిపెట్టున్నాము. గవర్నమెంటే మమ్మల్ని కూటమి ప్రభుత్వము దయచేసి ఆదుకోవాలా. మీరే మాకు దారి చూపించాలా. అప్పుల బాధ ఎక్కువైపోయింది. మీరు ఇమ్మీడియట్గా చర్య తీసుకొని మీ బిడ్డల మారిగా మమ్మల్ని చూసుకొని ఇమ్మీడియట్గా చర్య తీసుకొని చూడాలా.